నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. నేను మణిశ్రీ. స్పెషల్ డిబేట్కి స్వాగతం. ప్రపంచంలోని అన్ని రంగాలలో మొదటి స్థానం కోసం పాకులాడుతున్న భారతదేశం ప్రపంచ జనాభాలో కూడా మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ శతాబ్దం చివరి వరకు కూడా అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అయితే ప్రకటించింది. అది దాదాపు అంచనా వేస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు ఎం రాజేష్ కుమార్ గారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్, ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లబోతోంది అంటారు? ఈ అంశం మీద ఏం చెప్తారు మీరు? మనం ఒకందుకు సంతోషించాలి, ఒకందుకు చాలా జాగ్రత్త వహించాలి. జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందినట్టు కాదు. దాని మీద వనరుల మీద ఒక ప్రెషర్ ఏదైతే ఉందో, ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ప్రకృతి వనరుల మీద, సామాజిక వనరుల మీద. ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే జనాభా పెరుగుదలను అరికట్టవలసిన అవసరం ఎంతో ఉంది. మనం చూస్తే కనుక జనాభా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంక్రీజ్ అనేది చాలా తొందరగా ఫాస్ట్ గా జరుగుతుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనము దగ్గర 30-40% ఫర్టైల్ ల్యాండ్, సారవంతమైన భూమిని, మరి 15-20% మాత్రమే జనాభాను మనం కోల్పోవడం జరిగింది. 30-35 లక్షల కోట్ల జనాభా నుంచి ఈ రోజు మనము 140 కోట్లు దాటి 47 కోట్ల వరకు రావటం జరిగింది. ఇప్పుడు అది దాదాపుగా ప్రతి సంవత్సరానికి 1 or 2% ఇంక్రీజ్ అవుతోంది. దీని మూలంగా మన ప్రకృతి మీద కానివ్వండి, పట్టణాల మీద కానివ్వండి, జనాభా ఒత్తిడి అనేది తీవ్రం అవుతున్నది. దాని ద్వారా మనం సాధించిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో అది అందరికీ అందుబాటులో రావటం లేదు. అంటే సార్, ఈ పెరుగుదలకు రకరకాల కారణాలు ఉండొచ్చు సార్. అంటే మీరు కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? జనాభా పెరుగుదలకు ఏ కారణం ఉన్నా పట్టణాలలో జనాభా ఇంక్రీజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. పట్టణాల మీద జనాభా మైగ్రేషన్ అనేది ఎక్కువ అవుతున్నది. తర్వాత ఒకప్పటితో పోల్చుకుంటే ఆయు ప్రమాణం మనకు పెరిగింది. మనం 45-46 సంవత్సరాల యావరేజ్ ఏజ్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు దాదాపుగా 60 సంవత్సరాలకే వచ్చింది. అంటే మనకి వైద్యము, ఆరోగ్యము మీద, వైద్య సదుపాయాలు పెరగడము, ఆరోగ్యం మీద కొంచెం అవగాహన రావటము, పౌష్టికాహారం దొరకటము, వీటన్నిటి మూలంగా మనకి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అంటే ఆయు ప్రమాణం పెరుగుతోంది. సగటు వయస్సు అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అది ఒకప్పుడు 35-40 సంవత్సరాల సగటు ఆయుష్ ఉండేది. ఇప్పుడు అది దాదాపుగా 60 సంవత్సరాలకు వచ్చింది. అలానే చూస్తే మనకి MMR అంటారు, అంటే మ్యాటర్నల్ మార్టాలిటీ రేటు, CMR చైల్డ్ మార్టాలిటీ రేటు, అంటే ప్రసవ సమయంలో కానివ్వండి, ప్రసవం తర్వాత 1 సంవత్సరం లోపల కానివ్వండి, శిశు మరణాలు ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అవి కూడా చాలా తగ్గినాయి. వీటన్నిటి మూలంగా జనాభా ఎంతైతే పెరుగుతోందో, అంటే కొత్త వాళ్ళు ఎంతమంది అయితే పుడుతున్నారో అంతమంది అంతకన్నా తక్కువ మరణాలు జరుగుతున్నాయి. దాని మూలంగా మనకి జనాభా విస్ఫోటనం అనేది కనిపిస్తుంది. తర్వాత ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే జనాభా నియంత్రణ ఏవైతే పద్ధతులు ఉన్నాయో, మనం పాపులేషన్ కంట్రోల్ అంటున్నాము, ఫ్యామిలీ వెల్ఫేర్ అంటున్నాము, వీటన్నిటిలో మనం ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణంగా ఫెయిల్ అయ్యామనే చెప్పచ్చు. ఎందుకంటే మనతో పాటే దాదాపుగా అదే టైంలో మొదలుపెట్టిన చైనా పాపులేషన్ అనేది తగ్గడం కనిపిస్తుంటే మన భారతదేశం మాత్రం తగ్గడం అనేది అంత గొప్పగా జరగలేదు. జనాభా పెరగడం మాత్రం కొద్దిగా తగ్గింది. ఒకప్పుడు 2% వరకు ఇంక్రీజ్ వచ్చేది, అది ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ ఈ జనాభా డెమోగ్రఫీ చేంజ్, అంటే ఉత్త జనాభా ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది, వాటి మూలంగా అసమానతలు పెరుగుతున్నాయి. సార్, మరి పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఆహార ఉత్పత్తిని మనం అందించగలమంటారా? నేను ఇందాకే చెప్పినట్టమ్మా, మనకి ఎప్పుడైతే జనాభా పెరుగుతున్నదో సామాజిక ప్రకృతి వనరుల పైన ఒత్తిడి అనేది పెరుగుతుంటుంది. ఎందుకంటే భూమి మాత్రం పెరగదు. జనాభా పెరిగినంత మాత్రం మన భూమి పెరగదు. తర్వాత నివాస యోగ ప్రాంతం కోసం మనము ఏదైతే వ్యవసాయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నివాస ప్రాంతాలుగా మార్చవలసి వస్తుంది. తర్వాత అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతాల మీద కూడా మన జనావాసాల ఒత్తిడి పెరుగుతుంది. అయితే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకి కావాల్సిన నివాస గృహాలు కానివ్వండి, లేకపోతే ఏమన్నా కావాలంటే అడవులు, మొక్కలు ఒక రకంగా అన్ని నరికేసుకుంటూ పోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు పర్యావరణానికి కూడా ఒక రకమైన నష్టం అని కూడా చెప్పుకోవచ్చు మనం? ఖచ్చితంగా జరుగుతుందండి. ప్రకృతి మీద పడే ఒత్తిడి అనేది పర్యావరణ నష్టం మూలంగానే జరుగుతుంది. ఎందుకంటే ఒక మనిషి, ఒక కుటుంబం ఉన్నది అంటే అతనికి ఒక్క భోజనమే కాదు, వ్యవసాయం చేసుకునే భోజనమే కాదు, అతనికి కరెంట్ కావాలి, ఇంకోటి కావాలి, వీటన్నిటితోటి
మనకి అన్ని వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒక గ్రామం ఏర్పడింది, లేదా ఒక పట్టణం ప్రాంతాల్లో జనాలు గ్రామం నుంచి పట్టణానికి వచ్చారు. ఆ గ్రామ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూమి అంతా కూడా పట్టణ ప్రాంతంలో వాళ్ళకి నివాసం కోసం అయిపోతుంది. తర్వాత వాటి ఉత్పత్తి జరగడానికి పారిశ్రామిక అవసరాల కోసం కొత్త భూమి కావాలి. వీటన్నిటి కోసము మనము ప్రకృతిని ఇంకా ఎక్కువ నాశనం చేయవలసి వస్తుంది. ఇక్కడ జనాభా పెరిగినప్పుడు వారికి కావాల్సిన అవసరాల కోసము, కరెంటు ఉత్పత్తి కోసం కానివ్వండి, లేకపోతే కావాల్సిన వస్తువుల ఉత్పత్తి కోసం కానివ్వండి, మనము వేరే వేరే విధంగా వేరే అవసరాల కోసం వాడుకునే భూమిని మనం కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. వ్యవసాయ భూమిని పారిశ్రామిక అవసరాల కోసము, నివాసయోగ ప్రాంతాల కోసము, అటవీ ప్రాంతాలలో మన గనులు, మైన్స్ అని వాటి ఎక్స్ప్లోరేషన్ కోసము అటవీ ప్రాంతాల మీద ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత ఇటు ప్రకృతి మీద నీటి వసతి, తాగునీరు కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన నీరు కానివ్వండి, వీటన్నిటి యొక్క అసమానతలు పెరుగుతాయి. తర్వాత ఎప్పుడైతే పట్టణ జనాభా పెరుగుతూ ఉన్నదో, పట్టణాలలో మనము చూస్తే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అంటాము. ఇవన్నీ కూడా ఉద్గారాలు, పారిశ్రామిక ఉద్గారాలు కానివ్వండి, వెహికల్ పొల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరగడం మూలంగా మనం ఇప్పుడు చూసాము ఈ సంవత్సరము కానీ ఇంతకుముందు సంవత్సరం కానీ హీట్ వేవ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రకృతి మీద ప్రభావం పడి వేడి పెరుగుతూ ఉంటుంది, గ్లేషియర్స్ కరుగుతాయి. ఇవి అన్ని కూడా ప్రకృతిని ఇబ్బంది పెట్టేవి, ప్రకృతి మీద ఒత్తిడి పెంచేవే. వాటన్నిటి మూలంగా మనం రాబోయే తరాల వారికి ఇంకా ఎక్కువ ఇబ్బందులకు మనం గురి చేస్తూ ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అండి, మన దగ్గర గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ ప్లానింగ్ అన్నారో అవి సరిగా అందరూ వాడుకోవటం లేదు, అందరూ దాన్ని ఫాలో అవటం లేదు అనేది మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే భగవాన్ కా దేన్ హై అని చెప్పి మన పిల్లలు కనిపి ఉంటే, లేకపోతే మా మతంలో పిల్లలను ఆపుకోవటం లేదు, మేము అవి వాడము, ఇటువంటివి చెయ్యము అన్న మతాలు ఉన్నప్పుడు వాళ్ళ జనాభా పెరగటం, ఎవరైతే మోడరేట్ గా ఉన్నారో, ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కొద్దో గొప్ప ఈ జనాభా నియంత్రణ పద్ధతులు పాటించడం మూలంగా మనకి ఈ అసమానతలు ఇంకా ఎక్కువ పెరుగుతా ఉన్నాయి. సరే, ఇందాక మీరు అన్నారు కొన్ని వర్గాలలో ఒక టైపు దాన్ని ఇట్లాగా మా సంఖ్యను పెంచాలి అనే ఉద్దేశంతో, అంటే సామాజిక వర్గాలలో కూడా ఒక టైపు భేదాభిప్రాయం ఉందని చెప్పొచ్చా సార్ మనం? ఖచ్చితంగా ఉన్నదండి. ఇప్పుడు మీరు చూస్తే డెమోగ్రఫిక్ చేంజెస్ అంటున్నాము. కొన్ని ప్రాంతాలలో, సున్నితమైన ప్రాంతాలలో, బార్డర్ ఏరియాస్ లోపల మనం బెంగాల్ అన్న ఒక ఉదాహరణ తీసుకుంటే, బెంగాల్లో మీకు చాలా జిల్లాలలో మెజారిటీ ఉన్న వాళ్ళు మైనారిటీలు అయ్యారు, మైనారిటీలు ఉన్న వాళ్ళు మెజారిటీలు అయ్యారు. వాళ్ళ జనాభా ఒక పద్ధతి ప్రకారం పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళ నియంత్రణ అనేది పాటించటం లేదు, జనాభా నియంత్రణ అనేది పాటించటం లేదు. మీరు సిమెంటిక్ మతాలు ఏవి చూసినా సరే అలానే ఉన్నాయి. మన దేశంలో ఉన్న భారతీయులలో హిందువులు మాత్రమే ఎక్కువ శాతం హిందువులు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నారు, మిగతా వారు పాటించడం లేదు. పాటించినా చాలా తక్కువ శాతం మంది పాటిస్తున్నారు. ఊపర్ వాళ్ళకే దేన్ హై లేదా గాడ్స్ గిఫ్ట్ వి కాంట్ స్టాప్ అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు జనాభాని పెంచుకుంటూ వెళ్తున్నారు. దానికి తోడు ఈ మతాంతరీకరణ, కన్వర్షన్స్, వీటన్నిటి మూలంగా ఒక పర్టికులర్ డెమోగ్రఫిక్ చేంజెస్ అనేవి మనకు అవుతూ ఉన్నాయి. సరే, ఈ పెరుగుతున్న దేశ జనాభా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందనే మాటలు కూడా, అనే వర్షన్ కూడా మనకు వినిపిస్తోంది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మనం? అంటే వాళ్ళని ఉపయోగించుకునే రీతి అనేది ఒకటి ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే, మనం ఒక పక్క 25% ప్రజలను ఈ దారిద్ర్య రేఖ దిగువ నుంచి మనం బయటకు తీసుకొచ్చాము అని ఒక గణాంకాలు చెప్తూ ఉన్నాయి. కానీ అదే టైంలో మనం 84 కోట్ల మందికి ఉచిత బియ్యము అనేది ఇవ్వటం జరుగుతోంది, ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోంది. సో ఈ 84% మంది నిజంగా పేదవాళ్ళ? ఫస్ట్ క్వశ్చన్. పేదవాళ్ళు కాని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు? తర్వాత ఈ జనాభా పెరుగుతున్నప్పుడు వాళ్ళ పేదరికం నుంచి బయటపడలేదు. తలసరి ఆదాయం అనేది మనకి జీడిపి ఎంత పెరిగినా, జీడిపి గ్రోత్ మనకి 7%, 6% యావరేజ్ గా మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా తలసరి ఆదాయం పెరగకపోవడానికి కారణం మన జనాభా విస్ఫోటనమే. ఈ జనాభా ఎప్పుడైతే తగ్గటం మొదలు పెట్టదో అప్పటిదాకా ఈ తలసరి ఆదాయం అనేది పెరగదు. సాధించిన అభివృద్ధిలో అధిక శాతము మనము ఈ సామాజిక అవసరాలకు తీర్చడం కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. అంటే పేదవారికి ఇళ్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సబ్సిడైజ్డ్ ఫుడ్ కానివ్వండి, తర్వాత మిగతా అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వటము, అయితే సబ్సిడీస్ ఇవ్వటము, వీటన్నిటి మీద ఆర్థిక భారం అనేది ఏ ప్రభుత్వానికైనా సరే చాలా ఎక్కువ పడుతుంది. ఈ ఆర్థిక భారాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది, లేకపోతే జనాభా నియంత్రణ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది.
సరే, ఇప్పుడు మనము అలాగా సరే, ఇప్పుడు ఈ పెరుగుతున్న జనాభాలో యువతను రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు, వాళ్ళని సరైన మార్గంలో పెట్టుకోవచ్చు, అది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది, అభివృద్ధి రంగాలకు ఉపయోగపడుతుంది అనే వాదన కూడా వినిపిస్తోంది కదా సార్. దాన్ని ఒక నష్టం కిందే కాకుండా ఒక లాభం కింద కూడా చూడొచ్చు కదా. ఒక 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 అంతకు వరకు పెరిగితే మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నాం. డెమోగ్రఫిక్ డివిడెండ్ మూలంగా మనకి జనాభా ఎక్కువ అవటం మూలంగా మనం ఏదైతే ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నామో వాటి కన్స్యూమర్స్ అంతా కూడా మన దేశం వాళ్ళే ఉంటారు. తర్వాత అందులో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే ఉంటారు. యువతకి ఎక్కువ మందికి యువత ఉన్నారు కాబట్టి యూత్ అంటే 40 years లోపట ఎక్కువ జనాభా మన దేశంలోనే ఉన్నది కాబట్టి ఉత్పాదక శక్తి అనేది ఎక్కువ ఉంది. కాకపోతే ఎప్పుడైతే అది ఒక లిమిట్ దాటి వెళ్తుందో అప్పుడు దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవాళ 40 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు ఉత్పాదక శక్తి, కానీ 60 నుంచి 80 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు ఉత్పాదక శక్తి కాదు, వాళ్ళు డిపెండెంట్స్. తర్వాత 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు కూడా డిపెండెంట్స్. ఈ రెండు జనాభాను కూడా మనం బేరీజు వేసుకోవాలి. వీళ్ళకి మనం వెల్ఫేర్ చూడాలి, పెద్దవాళ్ళకి వెల్ఫేర్ చూడాలి, పిల్లవాళ్ళకి వాళ్ళ యూత్ అయ్యేందుకు వీలుగా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, వీటన్నిటిని కూడా చూసుకోవాలి. ఈ రెండింటితో భారము ఈ మధ్యలో ఉన్న వాళ్ళ మీద పడుతుంది. ఎప్పుడైతే మనకి ఈ వ్యత్యాసం అనేది చాలా ఎక్కువ ఉంటుందో అప్పుడు ఇబ్బందులు కలుగుతాయి. ఒక రేషియో ప్రకారం ఉన్నప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇస్ గుడ్. ఉత్పాదక శక్తి మన దగ్గర ఉన్న వాళ్ళు బాగుంటారు, అది బాగుంటుంది. కన్స్యూమర్స్ అంతా మన వాళ్ళు ఉంటారు, దట్ ఈస్ గుడ్. మనము మార్కెట్ కోసం వెతుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో అవి ఇక్కడే మనకు కన్స్యూమ్ అవుతాయి కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటాయి అనేది ఒకటి. కాకపోతే ఎప్పుడైతే అది ఇంక్రీజ్ అవుతుందో ఒక లిమిట్ దాటి, ఒత్తిడి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనం ఆ స్టేజ్ లో ఉన్నాం. 100 కోట్లు, 120 కోట్లు, 150, 130 కోట్లు, 140 కోట్లు ఇట్స్ గుడ్. బట్ నెక్స్ట్ డెకేడ్ కల్లా మనం 170 కోట్లు, 175 కోట్లు అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ ఒత్తిడి అనేది అన్నిటి మీద పడుతుంది. ఉన్న వనరులన్నిటి మీద పడుతుంది. ఆర్థిక భారం అనేది పెరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ మీద. ఏ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానివ్వండి, దాని మీద వీళ్ళందరికీ కావాల్సిన మినిమం అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్పించడానికి, మౌలిక వసతులు కల్పించడానికి, విద్య, వైద్య, ఆరోగ్యం లాంటి వసతులు కల్పించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. తర్వాత పట్టణ ప్రాంతాలకి వలస రావటము మూలంగా ఇక్కడ నిరుద్యోగత పెరుగుతుంది. వీళ్ళకి కావాల్సిన స్కిల్ ఏదైతే ఉన్నదో వాళ్ళు తీసుకోలేకపోవడం, అంటే ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం మూలంగా, తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ వాళ్ళు రెగ్యులర్ స్కూల్స్ లో కాకుండా మతపరమైన చదువు చదివి వాళ్ళకి ఈ స్కిల్ సెట్ అందకపోవటం మూలంగా, మదర్సాలో చదివిన వాళ్ళకి చాలా మందికి, లేకపోతే ఇంకో స్కూల్స్ లో చదివిన వాళ్ళకి చాలా మందికి ఈ బేసిక్ స్కిల్స్ అనేవి రావు. ఆ మతపరమైన చదువులు ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఉత్పాదక శక్తిగా మనం వాళ్ళని చూడలేం. వీటన్నిటి మూలంగా మనకి వనరుల మీద ఇబ్బంది అనేది రాను పెరుగుతూ ఉన్నది. నెక్స్ట్ సార్, ఐక్యరాజ్య సమితి చెప్పిన వివరాల ప్రకారం కూడా మనం చూసుకుంటే 2024లో భారత జనాభా 145 కోట్లు అంటున్నారు. అట్లాగే 2054 నాటికి 169 కోట్లుగా అయితే వివరించడం జరిగింది. అయితే ఈ హెచ్చుతగ్గులకు కారణాలు ఏమై ఉంటాయి? 30 ఏళ్లలో ఇంత అనేటట్టుగా ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే అండి చెప్పేది. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. మనం నియంత్రణ అనేది లేకుండా మనము మేమిద్దరము మాకిద్దరము హమ్దు అమర బారా అనేటట్టు ఉన్న సిద్ధాంతాలు అంటే ఇది వరకు కాలంలో అయితే బాల్య వివాహాలు అవి ఉండేవి, మూఢనమ్మకాలు అవి ఉండేవి కాబట్టి జనాభా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అటువంటివి కూడా చాలా వరకు తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. అప్పుడు పెరగలేదండి. అప్పుడు పెరిగే రేటు మీరు అబ్జర్వ్ చేస్తుంటే అప్పుడు 1.2%, మాక్సిమం 2% మాత్రమే పెరిగింది. నేను ఇందాక కూడా చెప్పాను, అప్పుడు బాల్య వివాహాలు ఉన్నా, జనాభా పెరుగుతున్నా అక్కడ ఆయు ప్రమాణం అనేది తక్కువ. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే ఒక వయసు దాటంగానే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉండేవి. తర్వాత మౌలిక వసతులు లేకపోవటం మూలంగా ఆరోగ్యము, సగటు ఆయుష్ అనేది 50 ఏళ్ల లోపల ఉన్నది మనకి ఒకప్పుడు. తర్వాత చిన్న పిల్లలు కూడా 1000కి మనకు 150 నుంచి 130 మంది చనిపోవడం జరిగేది. MMR మ్యాటర్నల్ మోర్టాలిటీ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ యూస్ టు బి వెరీ హ్యూజ్. ఇప్పుడు ఈ రెండు కూడా మారటం మూలంగా, అంటే ఆయు ప్రమాణం పెరిగింది, సగటు ఆయుష్ అనేది పెరిగింది. సో మన దగ్గర 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. తర్వాత పిల్లలలో కూడా మోర్టాలిటీ, ఏదైతే చిన్న పిల్లలు చనిపోవడం ఎప్పుడైతే జరిగేదో, సరైన ప్రసూతి అవకాశాలు లేక, ప్రసూతి సేవలు లేక, వైద్య సేవలు లేక, ఆరోగ్య సేవలు అందక అప్పుడు చిన్న పిల్లలు ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. 5 సంవత్సరాల లోపల పిల్లలు చాలా ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. ఇప్పుడు మీకు
ఆ రేటు కూడా చాలా తగ్గింది. దీని మూలంగా ఎప్పుడైతే మనము కంట్రోల్ చేయకుండా ప్లస్ న్యాచురల్ డెత్స్ ఎప్పుడైతే తగ్గి మన ఆయు ప్రమాణం, ఆయుష్, వైద్య ఆరోగ్యాల వసతుల మూలంగా ఆయుష్ పెరుగుతున్నప్పుడు జనాభా పెరగడం అనేది నాచురల్ గా జరిగేది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసే స్కాండినేవియన్ కంట్రీస్, చాలా యూరోపియన్ కంట్రీస్ లోపల వాళ్ళకి కొత్తగా పుట్టే వాళ్ళు చాలా తక్కువ మంది. కాకపోతే వాళ్ళు అక్కడ సగటు ఆయుష్ 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటుంది. కొన్ని దేశాల్లో 90 ఏళ్ళు కూడా ఉంది. అక్కడ మీకు మీరన్న ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఉత్పాదక శక్తి ఉన్న పిల్లలు తక్కువ, తర్వాత డిపెండెంట్స్ ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ స్థితికి మనం కొద్ది రోజుల్లో రాబోతాం. ఎప్పుడైతే పెద్ద వయసు వాళ్ళకి మనం ఎప్పుడైతే పెరుగుతున్నామో, వయసు పెరిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారో అప్పుడు కొన్ని ఇబ్బందులు అప్పుడు వస్తాయి. ఇప్పుడు మాత్రం మనం వరుస పెట్టి జనాభా పెరుగుదల రేట్ ఎప్పుడు కూడా సంవత్సరానికి 1%, ఆల్మోస్ట్ 1% రేట్ ఆఫ్ గ్రోత్ తోటి ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక ఆస్ట్రేలియా మనం పుట్టిస్తామండి. భారతదేశంలో ఆస్ట్రేలియా జనాభాకి ఈక్వల్ గా ఒక జనాభా మన దగ్గర పెరుగుతుంది. అటువంటిప్పుడు ఖచ్చితంగా జనాభా పెరుగుదల అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు భారత్లో పోల్చుకుంటేనేమో ఒక విధంగా ఇట్లా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు, ఒక టైం తర్వాత మళ్ళీ తగ్గుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చైనాలో తీసుకెళ్తే దీనికి రివర్స్ గా చెప్తున్నారు. ఏంటి డిఫరెన్స్ మన దేశానికి చైనాకి సంబంధించి? చైనాలో 1970 నుంచి కూడా వాళ్ళు వన్ చైల్డ్ పాలసీ పెట్టారండి. వన్ చైల్డ్ పాలసీ పెట్టడం మూలంగా 50 నుంచి 2024 వరకు కూడా అక్కడ జనాభా తగ్గడం జరిగింది. ఒకటే చైల్డ్ పాలసీ, సింగిల్ చైల్డ్, రెండో పిల్లవాడు ఉండటానికి వీల్లేదు అని స్ట్రిక్ట్ గా వాళ్ళు ఫాలో అయిపోయారు. అందుకని అక్కడ జనాభా మీకు ఒక గ్రోత్ ఉన్నప్పటికీ కూడా ఒక స్టేజ్ కి వచ్చేసరికి అది స్టెబిలైజ్ అయింది. దాని స్టెబిలైజ్డ్ గ్రోత్ అంటారు. మన దగ్గర స్టెబిలైజేషన్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు స్టెబిలైజ్ కాలేదు మన దగ్గర. మన చైనాతో మనం పోల్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ స్ట్రిక్ట్ లాస్ తోటి స్ట్రిక్ట్ గా వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ చేయటం మూలంగా ఒక సింగిల్ చైల్డ్ నార్మ్ అని పెట్టుకోవటం మూలంగా వాళ్ళకి మీరు జనాభాను కంట్రోల్ చేయగలిగారు. మనం అది చేయలేదు. మనం కూడా 1970లో ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కింద ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ మనం స్టార్ట్ చేసిన వాటిది ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి చాలా తక్కువ. మన దగ్గర ఆపరేషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అది కూడా యావరేజ్ గా చూస్తే 3 పిల్లల తర్వాత ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరమైన డేటా మనం చూసినట్టయితే ఆఫ్టర్ థర్డ్ చైల్డ్ దర్ వెసెక్టమీ కానివ్వండి, ట్యూబెక్టమీ కానివ్వండి, అది 3 పిల్లల తర్వాత జరిగే ఆపరేషన్స్ జరిగినాయి. ఆపరేషన్స్ లక్ష్యాలు మనం అందుకున్నప్పటికీ కూడా జనాభా నియంత్రణ లక్ష్యాలను మనం దారుణంగా ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు జనాభా పెరిగితే ఆకలి కేకలు పెరుగుతాయి, నిరుద్యోగం పెరుగుతుంది అంటున్నారు కదా సార్. ఇట్లా గవర్నమెంట్, ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే సెంట్రల్ కానివ్వండి, ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటివన్నీ నివారించవచ్చు అంటారు? ఖచ్చితంగా రాబోయే కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ మీద, చాలా జనాభా నియంత్రణ మీద, పాపులేషన్ కంట్రోల్ మీద సరైన దృష్టి పెట్టడం ఇప్పుడున్న అత్యవసరం అయిన స్థితి. అది ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో అని కాకుండా అందరూ కూడా నాట్ మోర్ దెన్ 1 or 2 అదే స్ట్రిక్ట్ గా ఫాలో అయినప్పుడు మాత్రమే ఇవి మనం సాధించగలుగుతాం. ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంటే, ఒకప్పుడు మీకు భూమి ఉండేది, వ్యవసాయదారులు ఉండేవాళ్ళు, వాళ్ళకి 10 మంది పిల్లలు ఉంటే మా భూమిలో మాకు పనిచేసేందుకు మాకు బయట వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, కాబట్టి మాకు పిల్లలు ఎక్కువ మంది కావాలి, పెద్ద కుటుంబాలు అవసరం. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి తగ్గుతూ ఉన్నారు, మెకనైజేషన్ అవుతున్నది. కాబట్టి డిపెండెన్సీ అనే హ్యూమన్ రిసోర్సెస్ మీద తక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు జనాభా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, జనాభా పెరుగుదల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. స్ట్రిక్ట్ నార్మ్స్ మనం కావాలి. పాపులేషన్ పాలసీ, నేషన్ వైడ్ పాపులేషన్ పాలసీ అనేది ఒకటి కావాలి. అది వివాహాల మీద ఒక నియంత్రణ కావాలి, వివాహ ఏజ్ మీద ఒక ఖచ్చితమైన నియంత్రణ కావాలి. ఇప్పుడు మనకి అకార్డింగ్ టు రీసెంట్లీ పాస్డ్ లా 21 years ఫర్ ఫిమేల్, 21 years ఫర్ మేల్ వివాహ వయస్సు. అది అన్ని వర్గాలని ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యేటట్టు చేయగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఈ జనాభా పాపులేషన్ పాలసీని, జనాభా నియంత్రణ కానీ సాధించగలుగుతాం. ఇప్పుడు మన కోర్టులు కూడా కొన్ని రూలింగ్స్ ఇస్తున్నాయి. వాళ్ళ పర్సనల్ లా ప్రకారము వాళ్ళ చిన్న పిల్లల్ని కూడా పెళ్లి చేసుకోవచ్చు. అది అట్లాంటి రూలింగ్స్ కాకుండా యూనిఫామ్ సివిల్ కోడ్, దేశానికి ఒకటే చట్టం ఉండాలి, ఒకటే విధానం ఉండాలి. అప్పుడు మాత్రమే మనం స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తేనే కొన్ని తరాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు
మనం పాపులేషన్ కంట్రోల్ చేయగలుగుతాం. ఓట్ల కోసమో లేకపోతే ఒక వర్గం ప్రాప్ కోసమో మనము కొన్ని చూసి చూడనట్టు వదిలేయటం మూలంగానే ఇప్పుడున్న ఈ స్థితికి తెచ్చుకుందాం. మనం జనాభా పెరుగుదల మూలంగా పేదవారికి వారికి కావాల్సిన వసతులు వారికి లేక ఇంకా పేదగా ఉండిపోతారు. వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అంటే సార్ మంది ఎక్కువయ్యే కొద్దీ మజ్జిగ పలచన పడుతుంది అంటారు. అవుతుంది. సేమ్ ఆ ప్రాసెస్ లో ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా అంతే అండి. మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలచన అవుతుంది. ఒకప్పుడు మంది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అప్పట్లో నేను ఇందాక చెప్పినట్టు నలుగురు పుడితే ముగ్గురు పోయేవాళ్ళు. కాబట్టి ఎక్కువ మంది పుడితే మంచి నయమో, ఒకడు పోయినా ఒకడు ఉంటాడు అని చెప్పి బఫర్ స్టాక్ లాగా అప్పట్లో కనేవాళ్ళు పిల్లల్ని. ఒక డజన్ కొంటే ఒక 2 ఫ్రీ అన్నట్టుగా, నలుగురు ఉంటే ఇంకో ఇద్దరు ఎక్కువ పుట్టినా ఒకళ్ళిద్దరు పోయినా పర్వాలేదు, మాకు 2-3 పిల్లలు మిగులుతారు అనే స్థితి ఉండేది అప్పట్లో 40-50 సంవత్సరాల క్రితం. ఇవాళ ఆ స్థితిలో లేం మనకి ఆరోగ్యపరమైన ఫెసిలిటీస్ బాగా ఇంప్రూవ్ అయినాయి, సౌకర్యాలు ఇంప్రూవ్ అయినాయి, చిన్నపిల్లలు చనిపోవడం అనేది తగ్గింది. ముఖ్యంగా ప్రసవ సమయంలో చనిపోయే పిల్లలు ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. ఒకప్పుడు ఒక బాబు గాని ఒక పాప గాని పుడితే వీళ్ళకు ఎవరో ఒకళ్ళు తోడు కావాలని ఆలోచించేవాళ్ళు కదా సార్. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఉన్న ఒక బిడ్డ ఆడైనా కానీ మగైనా కానీ వాళ్ళకి కరెక్ట్ గా అన్ని ప్రొవైడ్ చేస్తే చాలు అనే రీతిలో ఆలోచిస్తున్నారు. కరెక్ట్ అంటారు? వర్గం వారు మాత్రమే ఒకడు లేదా ఇద్దరు చాలు అంటున్నాము. మరి మిగతా వర్గాలు హమ్దో హమారే బారా అంటున్నప్పుడు సమస్య. జనాభా పెరుగుదలతో పాటు జనాభా అసమానతలు పెరగడం కూడా పెద్ద సమస్య. ఇప్పుడు మీరు జనాభా అసమానత అన్నారు కదా సార్, అసమానత అన్నారు కదా. 1000 మంది మగవాళ్ళకి ఒకప్పుడు 850, 900 ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు గత 10-15 సంవత్సరాల డేటా మనం చూస్తే గనక గత 5-10 సంవత్సరాల్లో మనకి బేటీ పడావ్ అనే ప్రోగ్రాము, ఫీమేల్ చైల్డ్ మీద ఎక్కువ ఫోకస్, వీటన్నిటి మూలంగా మనకి ఆల్మోస్ట్ 900 దాటింది. 1000 మంది పురుషులకి 900 దాటి 920 వరకు కూడా ఫీమేల్ శిశువులో కనిపిస్తుంది. అలానే ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే మాత్రం అక్కడ వ్యత్యాసం ఇంకా తగ్గలేదు. అవసరము నిజంగా చదువుకున్న వాళ్ళు, ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తారు, చదువుకున్న వాళ్ళు ఒక వర్గంలో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఒకరు లేదా ఇద్దరు పిల్లల దగ్గర ఆపడం జరుగుతున్నది. కాకపోతే ఇంకో వర్గంలో చదువుకున్న వాళ్లతో పాటు చదువు రాని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, చదువు అందని వాళ్ళు, వీరందరూ కూడా మళ్ళా మీకు అదే స్థితిలోకి వెళ్తున్నారు. మల్టిపుల్ మ్యారేజెస్, ఒక్కొక్కరికి 2 లేదా 3 అంటే వాళ్ళకు 8 మంది 9 మంది సంతానం ఉన్న వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. వీళ్ళందరి మూలంగా మనకి ఈ ప్రభుత్వ పథకాల మీద, వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక వర్గం వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందే అంటారు. ఇప్పటికీ కూడా అవగాహన కార్యక్రమాలు అవసరం లేదండి ఇప్పుడు, ఎందుకంటే అందరికీ అవగాహన ఉన్నది. అవగాహన ఎక్కువైపోయింది. వాళ్ళకి ఖచ్చితమైన లాస్ కావాలి. ఇప్పుడు మనము ఇంకా పోస్టర్లు వేసి ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అనే రోజులు కావు. వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు, అవి విన్న వాళ్ళు అందరూ ఫాలో అవుతున్నారు. కానీ నాకు అనవసరము ఎటు పోయినా మా భగవాన్ కా దేన్ హై, ఊపర్ వాలా కా దేన్ హై అన్న వాళ్ళతోటే మీకు వచ్చే సమస్య. భగవాన్ నే బచ్చా దియా లేకిన్ ఉస్కో ఖానా తో కోయి దూసరే ఖిలానా పడేగా నా. వారికి ఏదన్నా వస్తువులు కావాలంటే గవర్నమెంట్ ఇవ్వాలి కదా, ప్రతిదీ భగవాన్ అయితే ఇయ్యడు కదా. భగవాన్ కే భరోసే మనం దీపం పెట్టి గాల్లో ఊరుకోవటం లేదు కదా, మళ్ళీ తిడుతూనే ఉన్నాం కదా గవర్నమెంట్ ని. మాకు ఇల్లు రాలేదు, మాకు బస్సు రాలేదు, మాకు బస్సులో రష్ ఎక్కువ ఉన్నది, మా గల్లీలో క్లీన్లీనెస్ లేదు, ఇవన్నిటికి మనం గవర్నమెంట్ ని తిడుతున్నప్పుడు గవర్నమెంట్ చెప్పిన మాటలు మనం వినాలి. భగవాన్ కా దేనే అన్నప్పుడు మనం గవర్నమెంట్ ని అడగద్దు, సబ్సిడీలు తీసుకోకుండా మానేసేయండి. ఎవరైతే ఉపర్ వాళ్ళకి దేనే అంటున్నారో వాళ్ళకి సబ్సిడీలు మానేసేయండి. వాళ్ళకి ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ మీరు ఇవ్వకండి. 2 కన్నా ఎక్కువ ఉన్న పిల్లలకు ఉన్న కుటుంబాలకి నో వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ అలౌడ్. ఎలా అయితే రాజకీయాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి కింద స్థాయి సీటు నుంచి ఎంపీ సీటు వరకు ఎక్కడ కూడా వారికి పోటీ చేసే అవకాశం లేకుండా ఒక చట్టం ఉన్నది. అదే చట్టాన్ని ఎక్స్టెండ్ చేసి రేషన్ కార్డు దగ్గర నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటి లోపల, ఇళ్ల దగ్గర కానివ్వండి, రేషన్ కార్డు దగ్గర కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానివ్వండి, స్కూల్స్ లో కానివ్వండి, కాలేజెస్ లో కానివ్వండి, వీటన్నిటిలో నథింగ్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ అనేది ఒక రూల్ మనం పెట్టినప్పుడు మాత్రమే, స్ట్రిక్ట్ గా అప్పుడు మాత్రమే మనమే జనాభాను కంట్రోల్ చేయగలుగుతాం. అయితే నాకు 10 మంది పిల్లలు ఉన్నప్పుడు 10 సబ్సిడీలో 10 రేషన్ కార్డులో ఇంకో 100 కిలోల బియ్యం, 10 కిలోల బియ్యం ఎక్కువ వస్తాయి, లేకపోతే నా 10 మంది పిల్లలకి 10 ఇళ్లు వస్తాయి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు జనాభా ఎట్లా తగ్గుతుంది అనుకుంటున్నారు? తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి 2 కన్నా ఎక్కువ ఉన్న కుటుంబానికి నో వెల్ఫేర్ స్కీమ్స్, నో సబ్సిడీస్ అనేది మనం రూల్ పెట్టగలిగితేనే ఇప్పుడు ఎవరైతే
ఒకళ్ళు లేదా ఇద్దరు చాలు, వాళ్ళకి బాగా చూసుకుందాము అనుకుంటున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది ఏ వర్గం వారైనా కానివ్వండి, ఏ మతం వారైనా కానివ్వండి, వాళ్ళకు స్ట్రిక్ట్ రూల్ అనేది మనం పెట్టాల్సిన అవసరం ఉన్నది. యూనిఫామ్ సివిల్ కోడ్ అందుకనే కావాలి. అది మ్యారేజెస్ లో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, అన్నిటి లోపల కూడా మనం స్ట్రిక్ట్ గా రూల్ పెట్టినప్పుడే మనము అనుకున్న వాటిని సాధిస్తాం. లేకపోతే మన జనాభా ఒత్తిడి అనేది పెరుగుతుంటుంది, ప్రకృతి అసమానతలు పెరుగుతాయి, పట్టణీకరణ పెరుగుతూ ఉంటుంది, గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ పట్టణాలకు వలస రావడం జరుగుతుంది, ఉద్యోగ అవకాశాల కోసము, ఇంకొక అవకాశాల కోసము. గ్రామాలలో మీకు వ్యవసాయదారులకి కూలి వాళ్ళు దొరకడం కష్టమవుతూ ఉన్నది. అలానే పట్టణంలో ఉద్యోగం లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే ఉద్యోగానికి సరిపడా స్కిల్ వాళ్ళ దగ్గర లేదు, ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ దానికి తగ్గ నైపుణ్యతలు పెంచుకోవటం లేదు. ఇప్పుడు మొన్ననే మీరు న్యూస్ చూశారు, టాటాస్ లో 80 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి టీసీఎస్ లో. ఎందుకంటే దానికి తగ్గ స్కిల్ లేదు వాళ్ళ జనాల దగ్గర అని. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ కన్నా వెళ్ళండి, మీరు ఎక్కడ పనిచేసే ఇండస్ట్రీలో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కి వెళ్ళంటే వాళ్ళ దగ్గర పనిచేసేందుకు పిల్లలు దొరకటం లేదు. ఇవాళ కన్స్ట్రక్షన్ లో లేబర్ లేరు. మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఈ ఇళ్లు కట్టడంలో కానివ్వండి, వీటిలో కానీ పనిచేసే వాళ్ళు లేరు. పశువులు పాడి పరిశ్రమలో పనిచేసేందుకు పని వాళ్ళు లేరు. వీళ్ళందరూ మనం ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, ఇంకో దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే అక్కడ అవకాశాలు పెరుగుతాయో వాళ్ళు రావటం మానేస్తే ఇక్కడ ఆ పనులు ఎవరు చేయాలి? ఇవన్నీ చాలా ఉంది. జనాభా ఒక్కటే చిన్న సమస్య కాదు, దానికి చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. జనాభా ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి స్ట్రిక్ట్ లాస్ అవసరం ఉన్నది. అది ఎంత తొందరగా తీసుకురాగలిగితే దేశానికి, దేశ భవిష్యత్తుకి, ఉన్న ప్రజల భవిష్యత్తుకి. సార్ ఓకే సార్, ఇక చివరిగా సార్, అంటే ఇప్పుడు పెరుగుతున్న భారతదేశ జనాభా మన దేశానికి ఒక పెద్ద సవాల్, భారత్కు పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితమైన పెద్ద సవాల్ ఇప్పుడు ఉన్నది అదే అండి. మనకి జనాభా పెరుగుదల, జనాభా అసమానతలు, ఇవి రెండు కూడా పెద్ద సమస్యలే దేశానికి ఉన్నవి. వాటిని ఖచ్చితమైన దృష్టి అన్ని పొలిటికల్ పార్టీస్ సాధించాలి. ఎందుకంటే ఇది పొలిటికల్ కాదు, దేశ భవిష్యత్తుకు సంబంధించింది. రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. పెరుగుతున్న జనాభా అనేది దేశ భాగస్వామ్యంలో, అంటే దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మనం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుందాం. స్టే ట్యూన్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.